నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. పెనుకొండలో నిర్వహించే రా కదల్రా ముగింపు సభలో పాల్గొంటారు చంద్రబాబు. రా కదల్రా సభ కోసం కొన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీడీపీ కార్యకర్తలు. కియా ఫ్యాక్టరీకి సమీపంలో సభ జరగనుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. పెనుగొండలో నిర్వహించే రా కదల్రా ముగింపు సభలో పాల్గొంటారు. రా కదల్రా సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీడీపీ కార్యకర్తలు. కియా ఫ్యాక్టరీకి సమీపంలో సభ జరగనుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, ఈ రోజు సత్యసాయి జిల్లాలో జరగనున్న రా కదల్రా బహిరంగ సభకు సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఉండేటువంటి పెనుగొండ కియా సమీపంలో ఈ రోజు రా కదలిరా ముగింపు సభను భారీ స్థాయిలో టీడీపీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సభ రా కదలిరా ముగింపు సభ ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ టీడీపీ నాయకులు ఈ రోజు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగింపు సభలో ఈ రా కదలిరా ముగింపు సభలో చంద్రబాబు నాయుడు దాదాపుగా తమ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని, అలాగే అనంతపురం జిల్లాలోనే కాకుండా మిగతా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని టికెట్ రానటువంటి నాయకులు ఎవరైతే అసమ్మతితో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో బుజ్జగించి వాళ్ళు అంతర్గత విభేదాలను తొలగించడానికి ఈ రా కదలిరా ముగింపు సభను వేదికగా చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఈ సభకు 1,00,000 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది కియా సమీపంలో ఆపోజిట్ లో ఈ సభను ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ భారీ పోలీసు యంత్రాంగం మోహరించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. జ్యోతి, ఇకపోతే ఈ సభా వేదికగా ప్రధానంగా రా కదల్రా నుంచి ఏ విషయాల్ని ప్రజలకు చేరవేసే దిశగా యోచన చేస్తోంది టీడీపీ? టీడీపీ వచ్చే ఎన్నికల్లో తమ మేనిఫెస్టోను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలనలో ఉండేటువంటి లోపాలను, మరీ ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి విషయాలు అయితేనేమి, మరిన్ని వైఎస్ఆర్సీపీ పాలనలో లోపాలను ఎత్తి చూపడానికి వాళ్ళు ఈ వేదికగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా వాళ్ళు మళ్ళీ ఒకసారి ప్రజలు వీళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే టీడీపీకి ఈ రానున్న 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏమేమి చేయబోతారో, అలాగే ప్రజలకు యువకులకు వాళ్ళు చేసేటువంటి పథకాలు అయితే ఏమి, స్కీమ్స్ అయితేనేమి, మేనిఫెస్టోని కూడా ఈ రోజు రిలీజ్ చేసేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు ఈ సభలో చేస్తారని చెప్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.